వేదికను అలంకరించిన పెద్దలు, గొప్ప విద్యాదాత శ్రీ పుల్లయ్య గారికి, అట్లాగే శ్రీ తుగ్గల నాగేంద్ర గారికి, అట్లాగే ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి, ఇట్లా కంటిన్యూగా ప్రతి సంవత్సరం 2-3 కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ శాలివాహన బంధువులందరినీ ఒక చోటకి చేర్చే ప్రయత్నం చేసేటువంటి ఇటికాల వీరయ్య ప్రజాపతి గారికి, అట్లాగే వారి బృందానికి, ఈ వేదికను అలంకరించిన ఇతర పెద్దలందరికీ, గొప్ప సన్మానాన్ని అందుకోబోతున్న విశిష్ట వ్యక్తులందరికీ, అట్లాగే సభకు విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. రాజ్యాంగం వచ్చిన తర్వాత వెనకబడిన తరగతులలో చేర్చారు కాబట్టి వెనకబడిన కులంగా భావిస్తున్నారు. కానీ సనాతన ధర్మంలో అత్యంత ఉన్నతమైన కులం ఏది అని అంటే అది కుమ్మరి కులం అని నేను చెప్తాను. వేదాలలో ప్రస్తావించబడిన కులం ఏమిటో తెలుసా? కుమ్మరి కులం మాత్రమే. బ్రహ్మదేవుణ్ణి కుమ్మరితో పోలుస్తారు, ఈ ప్రకృతిని మట్టితో పోలుస్తారు. అందుకే కుమ్మరి బ్రహ్మ అంటారండి. కాబట్టి ఈ పరిస్థితుల్లో, ఈ రోజుల్లో, ఈ రాజ్యంలో, ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో వెనకబడినదిగా భావిస్తున్నటువంటి, వెనకబడినదిగా చెప్తున్నటువంటి కులమే కుమ్మరి కులం అయినప్పటికీ సనాతన ధర్మంలో ఉన్నతమైన కులం కుమ్మరి కులం. సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మని ఏ బ్రాహ్మణుడితోటో, ఇంకో క్షత్రియులతోటో, ఇంకో వైశ్యులతోటో పోల్చలా, కుమ్మరితో పోల్చారు. బ్రహ్మ ఎట్లా సృష్టిస్తాడు ఈ జగత్తుని అంటే, ఒక సాధారణమైన మట్టిని కుంభకారుడు కుంభంగా ఎలా మలుస్తాడో అలా బ్రహ్మ సృష్టిని చేస్తాడు అని చెప్పి వేదం చెప్పింది. అంతటి గొప్ప ఉన్నతమైన కులంలో మనందరం జన్మించాం. కాబట్టి ఎక్కడ ఏ భావనలోనూ ఆ సర్టిఫికెట్లో పెట్టే బీసీ, ఆ రాసే ఆ బీసీ అనే 2 అక్షరాల ఆ సమయంలో ఆ 2 క్షణాలు తప్ప ఎప్పుడు దయచేసి వెనకబడిన వాళ్ళుగా భావించవద్దు అన్నా మనవి. మానవ జాతి పరిణామ క్రమంలో, మానవ జాతి చరిత్రలో కుమ్మరులదే విశిష్టమైన పాత్ర. ఎందుకు అనంటే, పచ్చి ఆహారాలు, కాయగూరలు, దుంపలు తినేటువంటి, కందమూలాలు తినేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కగా వండుకొని తినేటువంటి పరిణామం మారింది అనంటే, దానికి కావలసిన పాత్రని మట్టిలోంచి చేసిన, కేవలం మట్టి కాదు పంచభూతాల్లోంచి చేసి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కుమ్మరి. భగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో జరిగేటువంటి ప్రతి తంతులోనూ కుమ్మరి కావాలి. మానవ జీవితంలో జరిగేటువంటి ప్రతి తంతులోనూ కుమ్మరి కావాలి. అది ఎవరైనా సరే, ఏ జాతి అయినా సరే, ఏ వర్ణమైనా సరే, ఏ వర్గమైనా సరే, కుమ్మరి కుండతోటో, కుమ్మరి తయారు చేసిన ఇటుకలు లేకుండా ఏ కార్యక్రమం జరగదు. అనాది కాలంలో ఈ దేవాలయ వ్యవస్థ ఏర్పడక ముందు దేవుణ్ణి ఎలా చూసేవాళ్ళు? అడవిలో తిరిగేటువంటి సమయంలో ఉన్నప్పుడు విపరీతమైన వర్షం పడుతోంది. దాని నుంచి ఎలా రక్షింపబడాలో తెలియని పరిస్థితుల్లో ఆ వానదేవుడికో నమస్కారం పెట్టేవాళ్ళు, ఆ నీటికో నమస్కారం పెట్టేవాళ్ళు. నది పొంగింది, నది పొంగితే, ఓ నదీమ తల్లి, నువ్వు పొంగి మా ఇళ్ళ మీదకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకో అని చెప్పి నదికి నమస్కారం పెట్టేవాళ్ళు. ఒక కార్చిచ్చు వచ్చింది అడవిలో, ఆ కార్చిచ్చుని, ఆ అగ్ని, దావాగ్ని వచ్చింది, బడబాగ్ని అంటాం కదా, ఆ అగ్నికి నమస్కారం పెట్టేవాళ్ళు. అమ్మా నువ్వు మమ్మల్ని దహించకు అని. ఈదురు గాలి వీచింది, ఆ గాలి నుంచి రక్షింపబడాలి అంటే ఆ వాయుదేవుడు, వాయుదేవుడు అనే పేరు కూడా ఇప్పుడు లేదు, ఆ గాలికి నమస్కారం పెట్టేవాళ్ళు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు అని. అన్నం పెట్టేటువంటి భూమికి నమస్కారం పెట్టేవాళ్ళు. అట్లాగే ఆకాశానికి నమస్కారం పెట్టేవాళ్ళు. తర్వాత కాలంలో అట్లా నమస్కారం పెట్టి అట్లా ఆరాధించి, అంటే ఆరాధన కూడా తెలియని రోజుల్లో
నమస్కారం పెట్టి వారి యొక్క మనసులో ఉండే కోరిక చెప్పేవాళ్ళు. ఏంటి కోరిక? మమ్మల్ని రక్షించు అనేటువంటి ఒకటే కోరిక ఉండేది. ఇప్పుడంటే మనకి చాలా కోరికలు వచ్చాయి. అప్పుడు మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడనే కోరిక ఉండేది. తర్వాత కాలంలో మనుషులకి కోరికలు మొదలయ్యి కోరికలు ఎక్కువైనప్పుడు ఆ కోరికలు తీర్చేటువంటి ఆ దేవతలుగా భావించేటువంటి వాటికి ఒక చోటకు చేర్చి మనం నమస్కారం పెట్టాలి అనుకున్నారు. అవే పంచభూతాలు. పంచభూతాలు అంటే నీరు, నిప్పు, భూమి, వాయువు, ఆకాశం అంటారు కదా. వీటన్నిటికీ ఒక్క చోట చేర్చాలి అని చెప్పి భూమి నుంచి మట్టిని తీసుకున్నారు, నది నుంచి నీళ్ళని తీసుకున్నారు, దాన్ని ఒక ముద్దగా చేశారు. ఆ ముద్దల్ని చుట్టూ ఒక కుండం అనేటువంటి ఒక ఆకారంగా పేర్చుకున్నారు. పేర్చుకొని అందులో కొన్ని కట్టెలను వేశారు, సుగంధ పరిమళాలు వచ్చే కట్టెలను వేశారు. ఆ వేసి అందులో నిప్పు రాయితోటి చెకుముకి రాయి అంటాం కదా, అటువంటి రాయితోటి నిప్పును రాజేసి ఆ నిప్పుతోటి ఆ కుండాన్ని వెలిగించి అగ్ని ప్రజ్వలింపజేసి అప్పుడు వాళ్ళ యొక్క కోరికల్ని అక్కడ పంచభూతాలకు సాక్షిగా మట్టి ఉంది, నీరు ఉంది, అగ్ని ఉంది, అది గాలితో సహాయంతో ఉంటుంది కాబట్టి వాయువు ఉంది, ఇదంతా ఆకాశంలోకి వెళ్తుంది కాబట్టి ఆకాశం అందులో కలిసి ఉంది. అట్లా ఆరాధన చేసి వాళ్ళ కోరికలను విన్నవించి వారి యొక్క ఇష్టాలను తీర్చుకునేటువంటి ప్రక్రియ మొదలైంది. ఆ ఇష్టాలు తీరే వాళ్ళకి, ఆ ఇష్టాలను తీరేటువంటి ప్రక్రియ కనుక దానికి ఇష్టి అంటారు. అట్లాగే తడి మట్టితో ముద్ద చేసి ఆ చుట్టూ పేర్చిన తర్వాత ఎప్పుడైతే ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత అవి గట్టిగా మారేవి, గట్టిగా మారి రాళ్ళల్లే ఏర్పడేవి. ఇష్టాలని తీర్చడానికి ఉపయోగపడినటువంటి ముద్దలు కనుక వాటికి ఇష్టికలు అని పేరు వచ్చింది. ఆ ఇష్టికలనే మనం ఇప్పుడు ఇటుకలు అంటాం. అట్లా ముద్దలు పేర్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే కుమ్మరి. యజ్ఞ యాగాదులకి చుట్టూ మట్టి ముద్దల్ని పేర్చినటువంటి వ్యక్తి కుమ్మరి. అట్లాగే అందులో యజ్ఞాల్లో వాడేటువంటి అది పాలిక కానీ, కుంభం కానీ, శరావం కానీ ఇటువంటి వస్తువులన్నింటినీ చేర్చి ఇచ్చింది, ఆజ్యపాత్ర కానీ అన్నిటినీ చేసి ఇచ్చింది కుమ్మరి. ఈరోజు ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎంత మహోత్కృష్టమైన ప్రాణప్రతిష్టలు కానీ, శంకుస్థాపనలు కానీ, ఆలయ నిర్మాణాలు కానీ చేసినా అందులో కుమ్మరి కంట్రిబ్యూషన్ లేనిది అది జరగదు. ఇందాక చెప్పాను కదా ఇష్టికలు అని. ఆ ఇష్టికలు చేసేటువంటి ఏమంటారు, ఆ వంశంలో ఉండేవాళ్ళే ఇదిగో ఇటికాల వాళ్ళు అన్నమాట. మన వీరయ్య ప్రజాపతి గారి యొక్క పూర్వం నుంచి కేవలం యజ్ఞయాగాదులు జరిగేటువంటి ఇష్టికలు తయారు చేసే వంశం అనుకుంటాను. మన కుమ్మరంలో కూడా అది ఇంకొంచెం ఉన్నతమైనదిగా నేను భావిస్తా. అటువంటి మానవ పరిణామ క్రమంలో కుమ్మరి కంట్రిబ్యూషన్ లేనిది ఈరోజు ఆధునికం అటువంటి ఎటువంటి అభివృద్ధి లేదు. కుమ్మరి చక్రంతో ప్రపంచం అంతా నడుస్తుంది. అది ఫ్లైట్ ఎగరనివ్వండి, లేకుంటే ఒక కంప్యూటర్లో ఒక చిప్పుకి కూలింగ్ చేసేటువంటి ఫ్యాన్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, ఆ చక్రం లేనిది ఈ మానవాళి జీవితం లేదు. అది కనిపెట్టింది ఎవరు అంటే కేవలం కుమ్మరి. కాబట్టి ఇప్పుడు వెనక తక్కువ ఆలోచన చేయొద్దు, ఉన్నతమైన ఆలోచనతో ముందుకెళ్దాము అని నేను అనుకుంటాను. అట్లాగే ఈరోజు చాలా సంతోషం. ఈరోజు ఒక అద్భుతమైన పర్వదినం మనందరికీ. మొల్ల జయంతి అయిన తర్వాత మన శాలివాహన చక్రవర్తి వారి జయంతి ఈరోజు. ఆ ఒక విశేషమైన పర్వదినం రోజు మనంతా కలిసాం. మీ అందరికీ శుభాభినందనాలు. అట్లాగే మనస్ఫూర్తిగా నేను వెంకటాచలపతిని ప్రార్థిస్తున్నా. ఈరోజు ఈ సభలో మనందరి మధ్య ఉండేటువంటి నాగేంద్ర గారు అతి త్వరలో ఉన్నతమైన సభలో కూర్చొని మనమంతా లైవ్లో చూడాలని చెప్పి కోరుకుంటున్నా. వెంకటాచలపతి వారికి ఆ అద్భుతమైన శక్తి ప్రసాదించాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. తర్వాత మీకు సమయాభావం ఉన్నా ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఇంకొక 2 minutes తీసుకుంటా. తిరుమల వెంకటేశ్వర స్వామిని తలుచుకోవడం నాకు అలవాటు. వెంకటేశ్వర స్వామిని తలుచుకున్న తర్వాత వచ్చినటువంటి ఒక విశేషం చెప్తా. ఈ మధ్య నేను చదివినటువంటి ఒక పుస్తకంలోది. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని మనం అందరం చూస్తున్నాం. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఒక పుట్టలో ఉండేది. ఒక పుట్టలో ఉన్నప్పుడు ఒక గోపీకృష్ణ దీక్షితులు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడి కల్లో భగవంతుడు కనిపించి,
నేను అక్కడ వెంకటాచలం మీద పుట్టలో ఉన్నాను, నువ్వు నన్ను ప్రతిష్ఠించు, అందులోంచి వెలికితీసి ప్రతిష్ఠించు అని చెప్పి విగ్రహ రూపంలో శిలాగతంగా నేను ఉన్నానని చెప్పి చెప్తారు. చెప్తే ఆయన ఆ ద్రవిడ దేశం నుంచి బయలుదేరి వస్తూ ఉంటూ ఆయన అడుగుతాడు భగవంతుణ్ణి, నేనొక్కనే ఏం చేయగలవయ్యా, నేనొక్కడిని ఎక్కడ తీసి నిలబెట్టగలను నిన్ను, నేనెక్కడ ఆ అడవిలో నేను వెతకగలను, అక్కడ కోతులన్నీ ఉంటాయట, విషపు పాములన్నీ ఉంటాయి, ఇంకా ఏమేమో ఉంటాయి, నేను ఎక్కడ వెతకగలను, అందులో అది శేషపర్వతం, పాములు ఎక్కువ ఉండే పర్వతం అని చెప్పంటే, నీకు రంగదాసు అనే ఒక అతను నీకు దారిలో పరిచయం అవుతాడు, నీకు తోడ్పడతాడు, అతను కూడా ఇదే పని మీద నేను నియమించా, అతను నీతో వస్తాడు అని చెప్పి చెప్తారు. సరే, ఆయన వస్తూ ఉన్నప్పుడు ఆ తిరుపతిలోనో రేణిగుంటలోనో ఎక్కడో ఆ రంగదాస్ అని ఆయన పరిచయం అయ్యారు. ఇద్దరు కలిసి వెతుక్కుంటూ కొండపైకి వెళ్ళారు. కొండపైకి వెళ్తే భగవంతుడు కల్లో చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం ఒక పుట్ట కనిపిస్తుంది. ఆ పుట్టలోంచి పరిమళం వస్తూ ఉంటుంది. ఆ పుట్టని తవ్వి చూస్తే ఆవు పాలతోటి దాన్ని అభిషేకం చేసి తీసి చూస్తే వెంకటాచలపతి యొక్క వెంకటేశ్వర స్వామివారి విగ్రహం కనిపించింది. అప్పుడు అది ఎక్కడ ఉందంటే, ఇప్పుడు మీరు తిరుమల తెలిసే ఉంటుంది, తిరుమల ఆలయానికి పక్కన లడ్డూ కౌంటర్కి వెళ్తాం కదా, లడ్డూ కౌంటర్కి వెళ్ళేటప్పుడు ఈ పక్క ఎలక్ట్రికల్ ఒక ఆఫీస్ లాగా ఉంటుంది, ఆ ప్లేస్లో పుట్ట ఉండేది. అక్కడ వెంకటేశ్వర స్వామి వారు దొరికారు. దొరికినప్పుడు ఆ పక్కనే ఉండే సమతలమైనటువంటి ప్రదేశం నుంచి అక్కడికి తీసుకెళ్ళి భగవంతుడి యొక్క విగ్రహాన్ని నిలబెట్టి, అప్పుడు భగవంతుడి యొక్క ఆవు పాలతో అభిషేకం చేసి ఆ చుట్టూ మట్టితోనూ ఆ కర్రలతోనూ ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ మొత్తానికి సహాయం చేసిన ఆయన, ఆ వైఖానస బ్రాహ్మణోత్తముడికి సహాయం చేసిన ఆయన రంగదాస్ గారు. ఇందుకే రంగదాస్ గారు ఎవరంటే కుమ్మరి. అథెంటిక్గా చెప్తున్న మాట ఇది. విఘ్నస ట్రస్ట్ వాళ్ళు వేసినటువంటి ఒక పుస్తకంలో నుంచి తీసినటువంటి మాట. ఊరికే ఏదో మన సదస్సు కాబట్టి ఇది మన కోసం చెప్పుకునే మాట కాదు. వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటి ఆలయం మట్టితోనే కట్టారు, ఆ రంగదాస్ గారే కట్టారు. అటువంటి ఉన్నతమైనటువంటి జాతిలో మనం అందరం పుట్టాం. ఆ సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి అని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చక్కటి విషయాలతో అందరికీ చక్కటి సందేశాన్ని ఇచ్చారు.